టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక్కసారిగా విద్యార్థులపై ఒక సౌండ్ స్పీకర్స్ పెట్టేటువంటి ఒక పెద్ద పోల్ పడిపోయింది. ప్రోగ్రామ్ స్టేజ్ సమీపంలో సౌండ్ స్పీకర్స్ ఏర్పాటు చేశారు. యాష్ను చూడాలంటూ ఆ సౌండ్ స్పీకర్స్ స్టాండ్స్ మీదకి ఎక్కారు స్టూడెంట్స్. విద్యార్థులు ఎక్కడంతో అదుపు తప్పి ఆ బాక్సులన్నీ క్రింద పడిపోయాయి. ఈ ప్రమాదంలో 2 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ యువతి స్పృహ కోల్పోయింది. అప్పటికే ఆసుపత్రికి తరలించారు. రాజ్ కుమార్ అనే స్టూడెంట్ చేతికి కాలికి ఫ్రాక్చర్స్ అయినట్లుగా తెలుస్తోంది. స్పీకర్స్ పడడంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు భారీగా గుమిగూడడంతో పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు. హైదరాబాద్ మల్లారెడ్డి వర్సిటీలో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం మనం చూసాం. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. చాలా గ్రాండ్ ఈవెంట్, చాలా గ్రాండ్గా మల్లారెడ్డి ప్లాన్ చేశారు. కొన్ని వేల మంది అక్కడ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే యాష్ను చూడడానికి ఆ ఈవెంట్లో వాళ్ళు నోటీస్ అవ్వడానికో మరి వాట్ ఎవర్ ద రీజన్ అక్కడికి వెళ్ళిన తర్వాత అదిగో ఆ స్పీకర్స్ పెట్టేటువంటి ఒక పెద్ద స్టాండ్ అక్కడ కనిపిస్తోంది మనకి. ఆ స్టాండ్ని వాళ్ళందరూ ఎక్కేశారు. అయితే ఆ వెయిట్ని తట్టుకోలేక ఆ స్టాండ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అండ్ యూ కెన్ సీ అక్కడ స్క్రీన్లో మీరు చూస్తున్నారు. ఆ స్టాండ్ అంతా కూడా ఐరన్ రాడ్స్తో చేసినటువంటి స్టాండ్. అది ఒక్కసారిగా అది పడిపోయింది. చుట్టూ విద్యార్థులు ఉన్నారు, పైన విద్యార్థులు ఉన్నారు. ఆ స్టాండ్ పడడంతో ఒక విద్యార్థికి కాలు చేయి ఫ్రాక్చర్ అయింది. మరొక విద్యార్థిని స్పృహ కోల్పోయింది. మరికొంతమందికి కూడా కొన్ని చిన్న చిన్న గాయాలైనట్లుగా తెలుస్తుంది. అదృష్టవశాత్తు చాలామంది ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు వెంటనే పక్కకు వెళ్ళడంతో. సో ఒక్కసారి ఆ విజువల్ మీరే చూడండి. అక్కడి పరిస్థితి ఏంటో మీకు అర్థమవుతుంది మరింత బెటర్గా. టేక్ ఎ లుక్ వన్స్. అదిగో ఆ తర్వాత అక్కడ గాయాల పాలైనటువంటి వాళ్ళని, ఆ విద్యార్థుల్ని తీసుకువెళ్ళడానికి అంబులెన్స్ లోపలికి రావడం, అంబులెన్స్లో వాళ్ళని తీసుకువెళ్ళడం మీరు గమనిస్తున్నారు. సో ఆ ఈవెంట్లో అక్కడ వాళ్ళని కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేశారు. ఈవెన్ మల్లారెడ్డి ఉన్నారు, అక్కడ మాట్లాడారు, చాలా జోష్లో ఉన్నారు. అసలు ఇలాంటి ఒక ప్రోగ్రామ్ టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక కాలేజ్లో, ఒక యూనివర్సిటీలో నిర్వహించడం అనేదే చాలా పెద్ద గందరగోళం అయింది. చాలా రకాలైనటువంటి ప్రశ్నలు వచ్చాయి. యూనివర్సిటీలో ఇలాంటి సినిమాలు అవసరమా? ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు లాంటివి నిర్వహిస్తారు, కల్చరల్ ప్రోగ్రామ్స్ లాంటివి నిర్వహించడం తప్పులేదు. అఫ్కోర్స్ సినిమా ఈజ్ అ పార్ట్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్. కాకపోతే కళారంగానికి సంబంధించిందే. కానీ పర్టికులర్గా ఈ సినిమా టాక్సిక్ అనే సినిమా పేరులో టాక్సిక్ ఉంది, సినిమాలో కూడా చాలా టాక్సిసిటీ ఉంది అనేది చాలామంది ఒపీనియన్. అంటే చాలా వైలెన్స్, అలాగే ఓవర్ రొమాంటిక్ సీన్స్ కానీ ఇలాంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. అవసరం అయిన దానికంటే కూడా ఇలాంటివి కాలేజీలో నిర్వహించడం మంచిది కాదు అని చాలామంది ఒపీనియన్స్ మనం చూస్తున్నాం. ఈవెన్ చాలామంది పేరెంట్స్ కూడా ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు ఇలాంటి కార్యక్రమాలు చేసి అంటూ క్వశ్చన్ చేసిన వాళ్ళు ఉన్నారు. మేధావులు ఇలా చాలామంది మాట్లాడారు. మీన్వైల్ ఇలాంటి ఒక ఇన్సిడెంట్ ఆ ప్రోగ్రాంలో చోటు చేసుకోవడంతో ఇప్పుడు మరిన్ని విమర్శలు వస్తున్నాయి. ప్రోగ్రాం చేయడమే ఒక రాంగ్ థింగ్ అయితే, చేసి మళ్ళీ అందులో విద్యార్థులను ఇబ్బంది పెట్టడం, అక్కడ కంట్రోల్ చేయలేకపోవడం, ఇఫ్ యూ కాంట్ హ్యాండిల్ ద క్రౌడ్, అంతమందిని మీరు ఎందుకు పిలిచారు, ఎందుకు అలౌ చేశారు అనే క్వశ్చన్ కూడా ఇక్కడ రైజ్ అవుతుంది. అండ్ యూ కెన్ సీ ఆన్ స్క్రీన్ లాఠీ చార్జ్ జరుగుతుంది. అక్కడ విద్యార్థుల్ని చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఆ విద్యార్థులందరూ ఎవరు? అదే మల్లారెడ్డి కాలేజ్లో చదువుతున్న విద్యార్థులే, లేదంటే ఆ ఈవెంట్ని చూడడానికి వచ్చిన వాళ్ళే అందరూ కూడా. దే వర్ అలౌడ్ ఇన్సైడ్ అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత
వాళ్ళు లోపలికి అలౌ చేసి మళ్ళీ వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే క్వశ్చన్ ఇక్కడ వస్తుంది. మీరు ఆ క్రౌడ్ని హ్యాండిల్ చేయలేనప్పుడు, ఆ క్రౌడ్కి సఫిషియెంట్గా మీరు ఫెసిలిటీస్ ఇవ్వలేనప్పుడు, ఎయిదర్ టు సిట్ ఆర్ స్టాండ్ మీరు ఇవ్వలేనప్పుడు ఎందుకు మీరు అంతమందిని అలౌ చేశారు? అలాంటి ఒక పెద్ద ప్రోగ్రామ్ ఎందుకు పెట్టుకున్నారు? విద్యార్థుల జీవితాలతో ఎందుకు ఇలా చెలగాటం ఆడుతున్నారు అనే క్వశ్చన్స్ ఇక్కడ రైజ్ అవుతున్నాయి. మల్లారెడ్డి ఇప్పుడు ఆన్సర్ చేయాలి ఈ క్వశ్చన్కి. ప్రోగ్రామ్ పెడుతున్నప్పుడే చాలామంది అబ్జెక్ట్ చేశారు, సరే పెట్టుకున్నారు. మీ యొక్క ప్రచార పిచ్చే అవనివ్వండి, లేకపోతే మంచి విద్యార్థుల మంచి జోష్ వస్తుంది, కాలేజ్ యూనివర్సిటీ మంచి పాపులర్ అవుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు, మరింతమంది అట్రాక్ట్ అవుతారు జాయిన్ అవ్వడానికి అని చెప్పి అనుకోవడానికి ఉంటుంది ఛాన్స్. కానీ మీరు క్రౌడ్ని హ్యాండిల్ చేయగలగాలి కదా, అక్కడికి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి కదా. మీరు అలాంటి చేయలేనప్పుడు ఎందుకు ఇలాంటివన్నీ వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడడం ఎందుకు? ఈ క్వశ్చన్స్ ఇప్పుడు వస్తున్నాయి ఖచ్చితంగా. అండ్ ఒక్కసారి మల్లారెడ్డి డాక్టర్లా అక్కడ మాట్లాడడం, ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి కొంత ప్రయత్నం చేశారు. ఒక్కసారి ఆ విజువల్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఆ ఆడియో ఒకసారి ఇవ్వండి ప్లీజ్. Let us keep the name of Mallareddy Group of Institutions. I request you that. ఇంకొకసారి ఇట్లాంటి ఈవెంట్స్ మన గ్రౌండ్ లో జరగాలంటే your behavior matters. If at all something wrong happens, మళ్ళా మనకి ఇట్లాంటి ఈవెంట్ మన క్యాంపస్ లో జరగదు. ఇంకా ఇది గుర్తుపెట్టుకోండి మీరు ప్లీజ్. ఇట్లాంటి ఈవెంట్స్ ఇంకా మీరు జరుగుతూ ఉండాలంటే మీరు ఫస్ట్ సరిగా బిహేవ్ చేయండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్. నౌ వి ఆర్ వెయిటింగ్. నౌ లెట్స్ రిసీవ్. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇలాంటి ఈవెంట్స్ జరగాలంటే మీరు సరిగా బిహేవ్ చేయండి అంటున్నారు. బాగానే ఉంది, కానీ అసలు ఇలాంటి ఈవెంట్స్ అవసరం ఏమొచ్చింది అనే క్వశ్చన్ ఇక్కడ వస్తుంది. ఒకవేళ ఇలాంటి ఈవెంట్ చేసుకున్నారు, వాళ్ళ కాలేజ్ వాళ్ళ ఇష్టం చేసుకున్నారు అనుకుందాం, బట్ ఆ క్రౌడ్ని మేనేజ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఇష్టం వచ్చినట్లుగా ఎంతమందిని పడితే అంతమందిని లోపలికి వదిలేసి ఆ గ్రాండ్యూర్ని ఎక్స్పోజ్ చేయడం కోసం ప్లాన్ చేసుకున్నారు. దట్స్ గుడ్, కానీ నా హూ ఈజ్ గోయింగ్ టు ఆన్సర్? ఇప్పుడు ఎవరు దీనికి సమాధానం చెప్తారు? ఈ ఇన్సిడెంట్కి నష్టపోయిన ఆ విద్యార్థులకి ఎవరు సమాధానం చెప్తారు? మీరు చూడండి ఎంత గందరగోళంగా ఉందో. అక్కడ ఎంతోమందిని అలౌ చేశారు లోపలికి, చాలా గ్రాండ్గా చేయడానికి ప్లాన్ చేశారు. పెద్ద పెద్ద కట్అవుట్స్, పెద్ద పెద్ద హెడ్లైట్స్, పెద్ద పెద్ద స్పీకర్స్, స్క్రీన్స్, కొన్ని వేల మంది విద్యార్థుల మధ్య. ఇట్ వాజ్ ఏ గ్రేట్ ఈవెంట్, అవునన్నా కాదన్నా చాలా గొప్పగా ప్లాన్ చేశారు. బట్ రాంగ్ ప్లేస్, పూర్ మెయింటెనెన్స్. రాంగ్ ప్లేస్ అని ఎందుకు అంటున్నానంటే, అదొక విద్యార్థులు చదువుకునే కాలేజ్. అలాంటి ప్లేసుల్లో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా కొంచెం వాళ్ళకి ఏదైనా ఉపయోగపడేవి చేయొచ్చు. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యూస్ఫుల్ టు ద స్టూడెంట్స్. దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద మేనేజ్మెంట్కి. మల్లారెడ్డికి ఉపయోగపడుతుంది, వాళ్ళకి సంబంధించి పబ్లిసిటీకి ఉపయోగపడుతుంది, వాళ్ళ యూనివర్సిటీ పబ్లిసిటీకి ఉపయోగపడుతుంది. అంతే తప్ప విద్యార్థులకు ఏ ఉపయోగం లేదు అక్కడ. సరే పెట్టారు, చేసుకున్నారు, వాళ్ళ కోసం ఏదో చేసుకుంటున్నారు అనుకున్నాం, కానీ విద్యార్థులకు ఉపయోగం లేకపోగా మరింత నష్టం ఇక్కడ మనం చూస్తున్నాం. సో వ్యూస్, మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాలు ఏంటి? ఓ పక్క ఆ స్టాండ్ కూలిపోయి గాయాల పాలైన వాళ్ళు కొంతమంది అయితే, పోలీసుల లాఠీ చార్జ్లో దెబ్బలు తిన్న వాళ్ళు మరికొంతమంది. ఇట్స్ ఎ క్లియర్ హ్యూమిలియేషన్. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలు కూడా మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ అంశానికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? అండ్ అనీంద్ర జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. అనీంద్ర, అసలు ఇలాంటి ఒక ఈవెంట్ పెట్టడానికి ప్రయత్నించినప్పుడే చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి, చాలా గందరగోళం జరిగింది, అండ్ ఆ తర్వాత పెట్టారు. బట్ ఇప్పుడు చూస్తేనేమో ఇలాంటి ఇన్సిడెంట్స్, గాయాల పాలవడం, లాఠీ చార్జీలు జరగడం. సో దీని మీద మల్లారెడ్డి కానీ ఆ యాజమాన్యం కానీ ఎలా రెస్పాండ్ అవుతున్నారు?
వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారా ఆ గాయాల పాలైన వాళ్ళకి? ఎస్ నందు. సో ప్రస్తుతానికి గాయపడిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి వైద్యం అందిస్తున్నారు. సో అందులో ఒక అమ్మాయికి కాళ్ళు కూడా విరిగినట్టు తెలుస్తుంది. సో పాన్ ఇండియా మూవీ వైడ్ గా థియేటర్ లో రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఎక్కడ చేయాలి హైదరాబాద్ లో అని చెప్పేసి సో వీళ్ళు డెసిషన్ తీసుకున్న సమయంలో మల్లారెడ్డి యూనివర్సిటీని వాళ్ళు ఎంచుకోవడం జరిగింది. సో శనివారం రాత్రి జరిగినటువంటి ఈవెంట్ లో యశ్ మాట్లాడుతున్నప్పుడు ఆ భారీ సౌండ్ బాక్స్ ఆ సెట్ మొత్తం కుప్పకూలిపోయింది. ఈ క్రమంలోనే ఇద్దరు యువకులకు కాళ్ళు విరిగినట్లు తెలుస్తుంది. మరో ఇద్దరు అమ్మాయిలకు కూడా గాయాలైన వీళ్ళలో ఒక ఆమె స్పృహ కూడా కోల్పోయినట్టు తెలుస్తుంది. వీళ్ళని హాస్పిటల్లో ఆల్రెడీ జాయిన్ చేశారు, చికిత్స అందిస్తున్నారు. సో ఆ టైంలో ఆ ఈవెంట్ ప్రాంగణంలో మొత్తం కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడ వాళ్ళని అదుపు చేసేందుకు, కంట్రోల్ చేసేందుకు పోలీసులు వారిపై లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు అంటే ప్రస్తుతానికి ఆ మూవీ టీం కానీ మల్లారెడ్డి కానీ అఫీషియల్ గా ఎటువంటి ఆ స్టేట్మెంట్ కానీ ఎటువంటి అప్డేట్ కానీ వాళ్ళ నుంచి ఇచ్చే ప్రయత్నం ఇంకా చేయలేదు. సో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళకి వైద్యానికి సంబంధించి వీళ్ళు ఎటువంటి సహాయమైనా చేస్తున్నారా, వీళ్ళు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారా అనేది ఇప్పటి వరకు కూడా అఫీషియల్ గా వాళ్ళైతే అనౌన్స్ చేయలేదు. బట్ ఈవెంట్ అంటే ఒక కాలేజ్ లో ఈవెంట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు అంటూ కూడా ఇంతకు ముందు నుంచి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇదే టైంలో ఇప్పుడు అక్కడ టాక్సిక్ లాంటి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టడం, అక్కడికి భారీగా ఫ్యాన్స్ తరలి రావడం, అండ్ ఇంకా యశ్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళంతా కూడా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయడం, ఒక్కసారిగా అక్కడ ఆ ఫ్లడ్ లైట్ స్తంభం ఏదైతే ఉందో అది కూలిపోయింది అని ఇంకా అక్కడ ఆ సౌండ్ బాక్స్ కి సంబంధించిన భారీ సెటప్ ఉంది. సో దానిపై కూడా కొంతమంది ఎక్కి చూస్తున్న పరిస్థితి. సో అక్కడ ఆ భారీ సెటప్, సౌండ్ బాక్స్ సెటప్ కూడా కూలిపోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఫ్యాన్స్ అందరూ కూడా గందరగోళంగా మారిపోయింది. సో అంతా కూడా ఆ పరుగులు తీయడం జరిగింది. ఈ క్రమంలోనే అక్కడ ఆ ఇద్దరు యువకులకి కాళ్ళు విరగడం, ఆ ఇద్దరు అమ్మాయిలకి తీవ్ర గాయాలు అవడం, అందులో ఒకళ్ళు స్పృహ కోల్పోవడం అనేది జరిగింది. సో వీళ్ళని ఆ టైంలో కంట్రోల్ చేయడానికి పోలీసులు ఇంకా లాఠీ చార్జ్ చేయడం అనేది ఇంకొంచెం గందరగోళంగా మారిన పరిస్థితి. సో మొత్తానికి ఇది మొత్తం కూడా మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో మేనేజ్మెంట్ అక్కడికి వచ్చినటువంటి ఫ్యాన్స్ ని, క్రౌడ్ ని కంట్రోల్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో అక్కడికి అసలు ఆ ఈవెంట్ పెడుతున్నారంటే ఎంతమంది వస్తారు, అసలు ఆ ఈవెంట్ లో అక్కడ మనం ఏ స్థాయిలో మనం అక్కడ ఏర్పాట్లు అనేవి చేయాలి, అండ్ ఇంకా కంట్రోల్ చేయడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడ ఎంతమంది సెక్యూరిటీ కావాల్సి వస్తుంది, సో అది ప్రాపర్ గా ప్లాన్ చేసినట్టు అనిపించట్లేదు. సో పూర్తి ఫెయిల్యూర్ మొత్తం మేనేజ్మెంట్ది అని ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. మొత్తం కూడా అంటే ఎంతమంది వచ్చారు అనేది స్టార్టింగ్ అట్లీస్ట్, ఎందుకంటే నిన్న టైం కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ 3 o'clock అని చెప్పారు, తర్వాత 5 o'clock అన్నారు. ఈవెంట్ స్టార్ట్ అవడానికి ఆల్మోస్ట్ 8 o'clock అయింది. సో ఈవెంట్ స్టార్ట్ అవడం కూడా చాలా లేట్ గా స్టార్ట్ చేశారు. ఈవెంట్ చెప్పిన టైంకి కాకుండా దాదాపు ఒక 2-3 గంటల డిఫరెన్స్ లో స్టార్ట్ చేశారు. సో ఆల్మోస్ట్ అప్పటికి చీకటి అవుతుంది. విద్యార్థులు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఉంటారు, ఎక్కడెక్కడి నుంచో బయట రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వెళ్ళాలి. సో అంటే ఇంకా నైట్ టైం అయిపోయింది. అక్కడ ముందు నుంచి కూడా క్రౌడ్ ఎంతమంది, 3 o'clock నుంచి అక్కడ క్రౌడ్ ఎంతమంది వచ్చారు అనేది ఆల్రెడీ అక్కడ ఉన్న మేనేజ్మెంట్ అంతా చూస్తూనే ఉన్నారు. సో ఇంత క్రౌడ్ వచ్చినప్పుడు మనం ఇప్పటికిప్పుడు సెక్యూరిటీ పెంచాలా, అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మనం ఎటువంటి కేరింగ్ తీసుకోవాలి ఇక్కడ అనేది ఒక రెస్పాన్సిబుల్ గా ఆలోచించలేదు అనే కామెంట్స్ మాత్రం వినిపిస్తున్నాయి నందు. సో ప్రస్తుతానికి అంటే ఆ విద్యార్థులకు సంబంధించి ఆ హెల్త్ అప్డేట్ అనేది వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది. సో దానిపైన వీళ్ళు ఆ టీం కానీ లేదు అంటే మల్లారెడ్డి యూనివర్సిటీ నుంచి వాళ్ళు కానీ ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, సో వాళ్ళ రియాక్షన్ ఏంటనేది ప్రస్తుతానికి ఇంకా తెలియలేదు. సో ప్రస్తుతానికి విద్యార్థులకైతే వైద్యం అందిస్తున్నారు అనేది మాత్రం సమాచారం. కానీ ఇటువంటి ఈవెంట్స్ అనేవి బయట చేస్తున్నప్పుడు అసలు మనం ఎంచుకున్న ఆ ప్లేస్ ఏంటి, అక్కడ ఎంతమంది రావచ్చు అనేది ఒక ఆ క్యాలిక్యులేషన్ తో మనకి అవుట్డోర్ ఈవెంట్స్ పెడుతున్నప్పుడు ఎంతమంది సెక్యూరిటీ కావాలి అనేది ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ లో మొత్తానికి మేనేజ్మెంట్ ఫెయిల్ మాత్రం అయ్యారు అనేది మాత్రం క్లియర్ గా తెలుస్తుంది నాకు. రైట్, థ్యాంక్ యూ అనింద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో క్లియర్గా మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ ఇది.
అసలు అవసరం లేని ఒక పెద్ద ప్రోగ్రామ్ని నెత్తిన పెట్టుకున్నారు. తీరా చూస్తే వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోయారు అనేది అర్థమవుతుంది. సో వ్యూవర్స్ మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి. Let us keep the name of Mallareddy Group of Institutions. I request you that. ఇంకొకసారి ఇట్లాంటి ఈవెంట్స్ మన గ్రౌండ్ లో జరగాలంటే యువర్ బిహేవియర్ మ్యాటర్స్. ఇఫ్ ఎట్ ఆల్ సంథింగ్ రాంగ్ హ్యాపెన్స్, మళ్ళా మనకి ఇట్లాంటి ఈవెంట్ మన క్యాంపస్ లో జరగదు. ఇంకా ఇది గుర్తుపెట్టుకోండి మీరు ప్లీజ్. ఇట్లాంటి ఈవెంట్స్ ఇంకా మీరు జరుగుతూ ఉండాలంటే మీరు ఫస్ట్ సరిగా బిహేవ్ చేయండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్. నౌ వి ఆర్ వెయిటింగ్. నౌ లెట్స్ రిసీవ్. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్